ఏ శ్రీమన్నారాయణ జీవితంలో మనకి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిని చూసి భయపడకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక ఉపాయం జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానో హి తేషామధికో విశేష జ్ఞానేన హీనా పశుభిస్ సమానా అని శాస్త్రం తెలియజేస్తుంది. ఆహారం తీసుకోవడము, నిద్రపోవడము, సంసార సుఖాలని అనుభవించడము ఇవి మిగతా ప్రాణులకి మనకి సామాన్యంగా ఉన్నాయి. కానీ మిగతా ప్రాణుల కంటే మనకున్నటువంటి ఒక విలక్షణమైన లక్షణం జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం మనం ఎలా పెంచుకోవాలంటే సత్పురుషులతో సహవాసం చెయ్యాలి, సదాచార్యులని ఆశ్రయించాలి, సద్గ్రంథాన్ని పఠిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం మంచి గ్రంథాన్ని చదువుతూ ఉంటామో తద్వారా మంచి జ్ఞానం లభిస్తుంది. అలానే మంచి వాళ్ళతో మనం ఎప్పుడైతే స్నేహం చేస్తామో వారి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. సదాచార్యులను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో వారి ద్వారా పరిపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. సకల లోకాలలో కూడా జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఎక్కడా లేదు. ఎప్పుడైతే మనకి జ్ఞానం లోపల ఉందో మన కళ్ళ ఎదుట అపవిత్రత ఉన్నా ఆ అపవిత్రతని కూడా పవిత్రంగా మార్చేస్తాం. మనకి ఎప్పుడైతే జ్ఞానం లేదో మన కళ్ళ ఎదుట పవిత్రత ఉన్నా దాన్ని కూడా అపవిత్రంగా మారుస్తాం. కనుక సత్పురుషులతో మనం సహవాసం చేద్దాము, సదాచార్యులని ఆశ్రయిద్దాము, సద్గ్రంథాన్ని పఠిద్దాము.